ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఒక అద్భుతమైన టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మెమరీ యాక్రనీమ్. ఏమిటి మెమరీ, ఏమిటి యాక్రనీమ్, అసలు మెమరీ అంటే ఏంటి, అది ఎలా పెంచుకుంటాం, అసలు మెమరీ ఉండకపోవడానికి కారణాలు ఏంటివి అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ సంధ్యా రామ్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మెమరీ అనేది చాలా అద్భుతం. అసలు మెమరీ లాస్, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటూ ఉంటారు కదా. అసలు మెమరీ అంటే ఏంటి మేడం? మెమరీ అంటే మనకు ప్రతిరోజు అవసరమే కదా. ఇది అలాంటి గుర్తు లేదు, గుర్తుంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. మెమరీ అంటే మనం విన్న విషయాలు కానీ, ఎక్కడైనా చూసిన దృశ్యాలు కానీ, మన పరిధిలోకి వచ్చినవి మళ్ళీ గుర్తు పెట్టుకొని అవసరమైనప్పుడు రీకలెక్ట్ అవుతుంది మనకి. అంటే మన బ్రెయిన్ ఈఎస్ఆర్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఈ అండ్ ఈ ఫర్ ఎన్కోడింగ్, ఎస్ ఫర్ స్టోరేజ్, ఆర్ ఫర్ రీకలెక్ట్. ఈఎస్ఆర్ ఇప్పుడు ఏదైనా చూసామో దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది బ్రెయిన్, తర్వాత దాన్ని స్టోరేజ్ చేసుకుంటుంది, అవసరమైన సందర్భంలో మనకి అందిస్తుంది. అది జ్ఞాపశక్తి అంటే. వావ్, వండర్ఫుల్ డెఫినేషన్. మరి ఎందుకు మేడం అన్ని కావలసినవి గుర్తుండవు, అనవసరమైన గుర్తుంటాయి యువతకి, విద్యార్థులకి? ముఖ్యంగా ఆ ఏజ్లో గుర్తుండాల్సిన వాటికన్నా అనవసరమైన ఎందుకు గుర్తుంటాయి అంటారు? అంటే మనం అన్నెసెసరీగా చాలా విషయాలు పోగు చేస్తూ ఉంటాం. అంటే దేని మీద ఫోకస్ పెట్టాలో అది మనం ఫోకస్ పెట్టం వాస్తవానికి. పిల్లలకి ఏంటి, సరదాగా ఆటలాడటం, సినిమాలు చూడటం, వాటి మీద ఉంటుంది ధ్యాస. కానీ చదువు అంటే వాళ్ళకి కొంచెం బర్డెన్ అనిపిస్తుంది. చదవడంలో ఈ మెమరీ టెక్నిక్స్ అనేవి నేర్చుకుంటే, ఇప్పుడు అనుకున్నాం కదా ఎక్రోనిమ్స్ అని, అలాంటివి నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటుంది. మెమరీలో 2 విధాలుగా ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఇంకా దానికంటే ముందు సెన్సరీ మెమరీ అని ఉంటుంది. సెన్సరీ మెమరీ అంటే జస్ట్ ఒక లిప్త కాలం పాటు మాత్రమే గుర్తుంటుంది. మిమ్మల్ని చూశాను, మాట్లాడలేదు, వెళ్ళిపోయాను, మళ్ళీ మీరు కనపడ్డారనుకోండి, ఎక్కడో ఇతను చూశాను అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ మెమరీలోకి రాదు అంత. సెన్సరీ మెమరీ అంటే జస్ట్ ఒక క్షణం పాటు. ఈ రూమ్లో మనకేమున్నాయో మనం ఇలా చూసి చెప్పేయమంటే చెప్పేయలేం, ఒక 3-4 వస్తువులను మిస్ అవుతాం. కానీ అదే మనం ఫోకస్ పెడితే అది షార్ట్ టర్మ్ మెమరీలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఏంటంటే మనం అంతకుముందు చూసిన విషయాలు, నిన్నటివి, మొన్నటివి, చిన్న చిన్న విషయాలన్నీ గుర్తుంటాయి. అంటే నిన్న మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారంటే చెప్పగలుగుతారు, ఈరోజు ఏం చేశారంటే చెప్పగలుగుతారు, డ్రెస్ అన్న ఆలోచన చెప్పగలుగుతారు. కానీ అదే లాస్ట్ వీక్ ఏం చేశారు, అంతకుముందు ఏం చేశారంటే చెప్పం. అంటే కొంతకాలం పాటు తాత్కాలికంగా గుర్తుండే విషయాన్ని మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. వీటిలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, వీళ్ళు దీన్ని పదే పదే ఏదైతే చదువులో ఉపయోగించాల్సిన వాటిని మళ్ళీ పదే పదే చదివినప్పుడు అది లాంగ్ టర్మ్ మెమరీలో కన్వర్ట్ అవుతుంది. రివిజన్తో మాత్రమే లాంగ్ టర్మ్లోకి వెళ్తుంది. ఒకటేసారి చదివితే వెళ్ళడం అనేది జరగదు మేడం. ఈ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ముందు అసలు ఈ మెమరీ అనేది అందరికీ ఉంటుందా, లేదా కొంతమంది స్పెసిఫిక్గానే ఎక్కువ మెమరీ ఉంటుందంటారా? అందరికీ సహజంగా మెమరీ ఉంటుంది, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి. అసలు సైకాలజీ ప్రకారం మర్చిపోవడం అనేది జరగదు. పిల్లలకి ఇంకెక్కువ మెమరీ ఉంటుంది. అంటే వాళ్ళు ప్లెయిన్ మైండ్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. మనము మర్చిపోతాము అంటాం ఒక్కొక్కసారి. ఎందుకు? స్ట్రెస్, మన రోజువారి చేసే పనుల్లో ఒక స్ట్రెస్ ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు కీస్ మర్చిపోతుంటాము, ఇంకా చాలా సందర్భాల్లో చాలా విషయాలు మర్చిపోయాము. అంటే దానికంటే ఎక్కువ ప్రాధాన్యత అవతల విషయాలకి ఇచ్చి ఉంటాం, లేదా స్ట్రెస్ ఉంటుంది మనలో. స్ట్రెస్ అయినా అయి ఉంటుంది, దానికన్నా ఇంకోటి వేరే ఇంపార్టెంట్, దాని మీద మనం శ్రద్ధ పెట్టలేదని అర్థం. ముఖ్యంగా ఆ విషయం మీద మనకు శ్రద్ధ లేదు, అది మనకు అంత అవసరం లేదు. మెమరీ లాస్ అనేది ఎవరికి జరగదంటారా? ఎవరికి ఉండదా? యాక్చువల్లీ ఒక ఏజ్ దాటిన తర్వాత మాత్రమే ఉంటుంది మెమరీ లాస్ అనేది. 60-70 అబోవ్ ఉన్న వాళ్ళకి, అది కూడా వాళ్ళకి ఏంటి అంటే బ్రెయిన్తో ఏ వర్క్ చేయనప్పుడు మాత్రమే గుర్తుండకుండా పోతుంది. అంటే ఉపయోగించకపోతే లాస్ అవుతుంది. మనం ఉపయోగించాము, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మనకు రాజకీయాల్లో కూడా, వాళ్ళందరికీ ఎందుకు గుర్తుంటుందంటే ఆల్ ద టైం వాళ్ళు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటారు, బ్రెయిన్తో వర్క్ చేస్తూనే ఉంటారు. అబ్దుల్ కలాం జీ వారు 83 ఇయర్స్, ఆయన కొత్త విషయాలు కనిపెడుతున్నారు, ఆయన నేర్చుకోవట్లేదు. ఆయన చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకునే వాళ్ళకి కూడా గుర్తుంటుంది. ఆయన ఇంకా కొత్త ఇన్వెంట్ చేస్తున్నారు కదా. అందుకని మెమరీ లాస్ అనేది ఉండదు. ఒక ఏజ్ తర్వాత
మన ఫుడ్లో చేంజెస్, లైఫ్ స్టైల్లో చేంజెస్, వీటన్నిటి వల్ల మనకి కొంచెం ఆల్జైమర్స్ అంటే ఫస్ట్ డెలీరియం, ఆ తర్వాత డిమెన్షియాలోకి వెళ్తాం. అంటే చిన్న చిన్నవి ప్రతిరోజు మనం మర్చిపోయే వాటిని డెలీరియం అంటాం. ఇంకా ఒక 1 వీక్ అలా మర్చిపోయే వాటిని డిమెన్షియా అంటాం. అంటే చిన్నపిల్లల తల్లులు కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ముందే చదివి హర్రీబరీగా చదివే స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళకి ఏంటంటే కొంచెం గుర్తుండదు. ఈ డిమెన్షియా నుంచి తర్వాత ఆల్జైమర్స్లోకి మారుతుంది. అంటే అది పెద్దవాళ్ళకి. ఆల్జైమర్స్ అనేది మన ఇండియాలో లేదు అంటారు కదా మేడం, మనం ఎక్కువ పసుపు తింటాం కాబట్టి. ఎస్, పసుపు తింటాము, బాదము, ఆక్రోట్స్ ఎక్కువ మేజర్ గా మిగతా వాళ్ళు యూజ్ చేయని టర్మరికే మన అసెట్ అని మనం చదివాం. ఎస్, మనకి టర్మరిక్ మన ఇంట్లో వాడే దినుసులు, మన భారతదేశంలో దొరికే అన్ని మనం వేసే ఆ దినుసులు ఎవరు వాడరు, మనకి ఎక్కువ మెమరీ ఉంటుంది. అవును, ఖచ్చితంగా. దాల్చిన చెక్క ఇంకా ఇంపార్టెంట్. దాల్చిన చెక్క వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. దాని మీద రీసెర్చ్ కూడా చేశారు మన ఇండియన్ స్టూడెంట్స్. దాల్చిన చెక్క ఎంత మేరకు పనిచేస్తుంది ఏంటి అని రీసెర్చ్ చేశారు. అంటే పోపులో వాడే ప్రతి ఒక్కటి మనకు మెమరీకి యూజ్ అవుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది, కానీ మెమరీకి ఎస్పెషల్లీ. సో అంటే విద్యార్థులు ఇప్పుడు ఈ విద్యార్థులు గుర్తుపెట్టుకుంటే 5th క్లాస్ వరకు ఫాస్ట్ ఉంటారు మేడం. 6th 7th ఏజ్ పెరుగుతున్న కొద్ది మెమరీ అంటే మిగతాయి ఉంటాయి. సబ్జెక్టు పట్ల మెమరీ ఎందుకు తగ్గుతుంది అంటారు? వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పలేకపోవడం ఒకటి, ఈ పేరెంట్స్, ఎన్వైర్న్మెంట్, తోటి స్టూడెంట్స్. ఇప్పుడు ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది, ఒక్కొక్క బ్రెయిన్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అందరికీ అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు. కొంతమంది పెయింటింగ్లో అన్ని విషయాలు గుర్తుంటాయి, వాడు పట్టేస్తాడు, చేసేస్తాడు. కొంతమంది స్టడీలో ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పర్సెప్షన్ బట్టి, వాళ్ళు బ్రెయిన్ పనిచేసే విధానాన్ని బట్టి వాళ్ళకు గుర్తుంది. దాన్ని మనం గ్రహించి ప్రోత్సహించాలి. ఇప్పుడు 5th వరకు పిల్లలందరూ హ్యాపీగా వల్ల వేస్తూ పాడుతూ, అప్పుడు మనం ఏమనం, చిన్నపిల్లాడు ఇప్పుడు ఏమైనా ఐఏఎస్ చదవాలా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా. ఆఫ్టర్ 6th ఇంకేదో మనకి కొంపలంటిపోయినట్టు వాళ్ళని చదవండి అని వెంటపడుతూ ఉంటాం కదా. మార్క్స్ క్రైటీరియా పెడతాం వాళ్ళకి. హై స్కూల్ 10th ముఖ్యంగా మేడం. అరే నువ్వు 10th ఇంటికి పోతే 10th నువ్వు అంటారు, చదువుకో అంటారు. అటు వెళ్తే 10th అంటారు, బంధువులు వచ్చా 10th అంటారు. అంటే 10th కూడా ఇలాంటివి ఇప్పుడు మనకు సక్సెస్ అయిన వాళ్ళే కనబడుతున్నారు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఫెయిల్ అవ్వడానికి మెమరీ లాస్ ఒక రీజన్ అంటారు మేడం? అది కూడా ఒక రీజనే. అంటే మనం మెమరీ అంటే ఏముంది, మనం చదివిందంతా ఒక హిస్టరీ లాగా, పాస్ట్ మెమరీ అంటే హిస్టరీ అనుకుందాం. చదివిందంతా గుర్తున్నప్పుడే కదా మనం అక్కడ ప్రొడ్యూస్ చేసేది. మెమరీకి ఇంటెలిజెన్సీకి సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా చదివారు, ఒక స్టూడెంట్ ఆ టైంకి తనకు స్ట్రెస్ కలిగే విషయం వల్ల అతను, లేదా సంథింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది, వెళ్తూ ఉంటే ప్యానిక్ అయ్యాడు, ఎగ్జామ్కి వెళ్ళాడు, రాయలేడు కదా, అట్లానే అబ్బాయికి తెలివితేటలు లేవని అనలేం. అంటే కొంచెం లాజికల్గా ఉన్న మెమరీని ఏదైతే చదివి ఉన్నారో దాన్ని వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టి మళ్ళీ చదివి ఒకసారి రాసి ఎవరికైనా చెప్పడం, రిపీటెడ్గా చెప్పడం. అంటే ఇప్పుడు మీరు ఇలా అన్నారు కాబట్టి స్టూడెంట్స్ సింపుల్గా త్రిబుల్ ఆర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. యాక్రోనిమ్స్ అన్నాం కదా, త్రిబుల్ ఆర్. ఓకే, అంటే ఇప్పుడు మర్చిపోవడానికి కారణం ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎస్. గుర్తుండడానికి కారణం కూడా అదే, ఎస్. దాని మీద ఇష్టం, మనం దాని పట్ల ఇష్టం పెంచుకుంటాము, ఆసక్తికరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుంది. అదే ఇప్పుడు యూత్ ఏజ్లో సినిమా పాటలు, ఎప్పుడెప్పుడో రిలీజ్ అయిన పాటలు, ఆ హీరోలు వాళ్ళు ఎన్ని డ్రెస్సులు మార్చారు, ఏదే పాటలో ఏం మ్యూజిక్ వినగానే పాట చెప్తూ ఉంటారు. అదే సబ్జెక్టు టాపిక్ తీయంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు యూత్ ఏజ్లో. ఇప్పుడు సినిమాలు ఇవి బాగా గుర్తు ఉంటుంటాయి, సబ్జెక్టు ఒక్కొక్కసారి గుర్తుండదు. ఎందుకంటారు? సబ్జెక్టులు కూడా కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఎస్, అంటే దీనికి ప్రతి పిల్లాడికి, ప్రతి మనిషికి మనకి 3 విషయాలు ఉంటాయి. విజువల్ మెమరీ అని, ఆడిటరీ మెమరీ అని, కెనెస్థెటిక్ మెమరీ అని 3 విధాలుగా ఉంటుంది. మనము ఏ మెమరీలోకి వెళ్తాం అంటే ఏదైనా విషయాన్ని బాగా చూస్తే గుర్తుపెట్టుకుంటామా, లేదంటే విన్న విషయాన్ని విన్నట్టుగా చెప్పగలిగేలా గుర్తుపెట్టుకుంటామా? కెనెస్థెటిక్, ఏదైనా యాక్టివిటీ చేయిస్తేనే గుర్తుడు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇస్తాం, ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇస్తాం, ఇన్వాల్వ్ చేస్తాం. అంటే ఆల్ సెన్సెస్ తో వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకి గుర్తుంటుంది. అంటే సినిమా గుర్తుండడానికి 3 ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి విజువల్ గా ఇంపాక్ట్ ఉంటది, ఆడిటరీ మంచి మ్యూజిక్ ఉంటది, ఆ మ్యూజిక్ తో ఆ పాటతో కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు దాన్ని.
మెమరైజ్ చేస్తారు, తెలియకుండా ఆ పాటని మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటారు కదా. అందుకే అది గుర్తుంటుంది. అంటే మొత్తం మీద రివిజన్ చేస్తేనే గుర్తుంటుంది లాంగ్ టర్మ్లోకి. ఇప్పుడు మేడం షార్ట్ టర్మ్లోనే ఉండడానికి కారణాలు, లాంగ్ టర్మ్లో ఉండడానికి కారణాలు ఏంటివి? మీరు ఏం యాక్రోనిం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు షార్ట్ టర్మ్లో అంటే మనం చెప్పుకున్నాం కదా, తాత్కాలికంగా గుర్తుంటుంది. రైట్, ఎగ్జామ్ అయిపోయే వరకు గుర్తుంటుంది, అంతే. ఆ ఎగ్జామ్ తర్వాత రాసినాక ఉండదు ఇంకా. అది మనకు అవసరం కూడా. yes. ఈ రోజు రాసిన సైన్స్ ఎగ్జామ్ రేపటిదాకా గుర్తుండదు, అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ కి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు లాంగ్ టర్మ్ లోకి వచ్చేపాటికి త్రిబుల్ ఆర్ అనుకున్నాం కదా. ఫస్ట్ రీడ్, ఏదైనా మనం చదవాలి. చదివేటప్పుడే మనకు అన్ని విషయాలు బ్రెయిన్ అలవాటు చేసుకోదు. కొత్త పదాలు వస్తూ ఉంటాయి కదా, మళ్ళీ రెండోసారి చదివినప్పుడు మాత్రమే దాంట్లోని కొత్త పదాలు ఏంటి తెలుస్తుంది. వాటి నుంచి రెఫరెన్సెస్ తీసుకోవాలి. థర్డ్ ఆర్ రెఫరెన్సెస్ తీసుకోవాలి. ఏం చదివాను, ఏం చేశాను, ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ ఆర్ మళ్ళీ చెప్పండి మేడం. రీడ్ చదవాలి, రీరీడ్ మళ్ళీ చదవాలి. రీరీడ్ ఓకే. సెకండ్ టైం కి బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇదేదో చదువుతున్నారు అని సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తూ ఉంటుంది. థర్డ్ ఆర్ వచ్చేసి మళ్ళీ రెఫరెన్సెస్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది దేని గురించి ఉంది, ఏంటి అనేది రెఫరెన్సెస్. తర్వాత ఫోర్త్ ఆర్ వచ్చేసి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి మనం చదివిందంతా ఏం చదివామో గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని చిన్నప్పుడు ఇట్లా చేతి అలా పెట్టి అటకటకగా చదివేవాళ్ళం. ఆ తర్వాత రిపీటెడ్ గా చదవాలి. రిపీటెడ్ గా చదవడం అంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ని పిల్లలు ఏం చేయాలి, ఓ నలుగురు ఫ్రెండ్స్ కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి రిపీటెడ్ గా. ఇలా ఉంది ఇలా ఉంది, వినే వాళ్ళు వినలేదు అనుకోండి, అద్దం ముందు కూర్చొని చదువుకోవచ్చు, వాళ్ళే మళ్ళీ చదవచ్చు ఒక రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా. లాస్ట్ వన్ రీప్రొడ్యూస్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే ఇప్పుడు మనం బుక్ మూసి చదివామో, చెప్పుకున్నామో, మనకి మనంగా చెప్పుకున్నామో, అవన్నీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్ గా చేయి వెళ్ళిపోతూనే ఉంటుంది, రాసేస్తారు. ఇదంతా ప్రాసెస్ లోపల జరిగింది కాబట్టి. ఎస్, అందుకే 13 రివిజన్స్ ఇంపార్టెంట్ అంటారు పిల్లలకి. 13 రివిజన్స్, 13 టైమ్స్ చదవాలా? 13 టైమ్స్ అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో మనకి మంత్లీ ఎగ్జామ్స్ పెడతారు, ఆ తర్వాత క్వార్టర్లీ పెడతారు, ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, నెక్స్ట్ ఫైనల్ కదా. ఓ 10th కి అయితే ఎవ్రీ వీక్ ఎగ్జామ్, ఎవ్రీ వీక్ కూడా ఇంటర్మీడియట్ జేవీ అయితే ఎవ్రీ వీక్ ఎగ్జామ్. అందుకనే ఆ టైంలో అశ్రద్ధ చేయకుండా ఆ కూర్చోబెట్టిన టైం, వాళ్ళు చదివించిన టైం పక్క కూర్చొని చదివితే ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు, వేరే దాని మీద ఫోకస్ చేయొచ్చు వాళ్ళు, అదర్ యాక్టివిటీస్ మీద, గేమ్స్ మీద. సో త్రిబుల్ ఆర్ ఫార్ములా యూజ్ చేస్తే ఏవైనా గుర్తుంటాయి. గుర్తుంటాయి మేడం. గుర్తుండాలని తెలిసి కూడా ఇప్పుడు మీరు ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ ఒక ఎత్తు మేడం. ఇవన్నీ మీరు చెప్పిన అన్ని ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంటారు. కొంతమంది చదువుతారు, అడిగితే చెప్తారు, పేపర్ మీద రాస్తారు, ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత పేపర్ మీద ప్రజెంట్ చేయలేకపోతే, రీప్రొడ్యూస్ అన్నారు కదా, రీప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సడన్గా ఆగిపోతే ఆన్సర్ రాదు, ఎందుకంటారు రీజన్? దీనికి కూడా మనం ఒక యాక్రోనిం చెప్పుకుందాం. ఓకే, రీప్రొడ్యూస్ పేపర్ మీద పెట్టడానికి. అవును, అంటే AEIOU. ఇదైతే అందరికీ గుర్తుంటుంది కదా, ఓవెల్స్ గుర్తుంటాయి కదా. ఏ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఆల్ సెన్సెస్ ఉపయోగించి చదవడం. ఆల్ సెన్సెస్. మనం ఒక రూమ్ లో కూర్చోవడం. ఫైనల్ ఎగ్జామ్స్ అంటేనే మనకిది భవిష్యత్తుకి సరే క్రైటీరియా, మార్క్స్ అయితే క్రైటీరియా కదా. మనం ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు కావాల్సిన, అంటే తన వాతావరణం అంతా బాగుండాలి, చక్కగా కూర్చోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, నేను 1 hour 2 hours నన్ను కదిలించొద్దు. అలాగే దానితో ఒక మంచి స్మెల్ వచ్చేలాగా మంచి అగరబత్తి పెట్టుకొని, అది కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. మంచి సూదింగ్ మ్యూజిక్. సూదింగ్ మ్యూజిక్, పాటలు కాకుండా ఓన్లీ సూదింగ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్. అలాగే AE, ఏదైనా ఎగ్జాగరేషన్, అంటే ఒక విషయాన్ని మనం చాలా పెద్దగా చేసి చెప్పినప్పుడు అలాగే ఉంటుంది, లేదా చాలా చిన్నగా చేసి చెప్పినప్పుడు మనకు గుర్తుంటుంది. ఒక స్టోరీ లాగా రాసుకోవాలనుకోండి, తను చదివేటప్పుడే ఇలా గనక చేస్తే మర్చిపోవడం అనేది ఉండదు. అంటే పైకి గట్టిగా చదవడం, మెల్లిగా చదవడం. అంటే ఆ విషయాన్ని కుదించి చెప్పుకుంటే ఎలా ఉంటుంది, దాన్నే ఇంకా ఇప్పుడు ఒక 5 minutesలోనే రాయాలి. ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళకి 5 marksకి కొంచెమే రాయాలి, 3 marksకి ఇంకొంచెం రాయాలి, ఒక 10 marks ఇచ్చాడు ఎక్కువ రాయాలి, ఎలాబరేట్ చేసి రాయాలి. అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ చూసుకుని. వాళ్ళు చేసేటప్పుడే ఎగ్జాగరేట్గా, అంటే తక్కువగా వచ్చినప్పుడు 3 marks వచ్చినప్పుడు ఇలా రాస్తాను, 10 marks వచ్చినప్పుడు ఇలా రాస్తాను, అంటే ఎగ్జాగరేట్ చేసి వాళ్ళకు నచ్చిన హీరో గురించి ఎగ్జాగరేట్ చేసి చెప్తారు కదా. సినిమా అస్సలు
అది మామూలుగా ఉన్నా కూడా అలా చేసి చెప్తారు, అలా అనమాట. వాళ్ళకి ఇష్టమైన హీరో అయినప్పుడు అలాగే ఇష్టమైన హీరో, ఇష్టమైన క్రికెటర్ అయితే కొంచెం ఎగ్జాగరేట్ గానే చెప్తారు. అది చదివే దాని మీద ఫోకస్, అందులో అప్లై చేయొచ్చు. అది అప్లై చేయాలి దాంట్లో. మనం వాళ్ళు పిల్లలు కూర్చొని చదివేటప్పుడు దాన్ని అలాగే అప్లై చేసుకొని చదువుకోవాలి. వావ్. ఐ. ఏఈ. ఏఈ. ఐ. ఐ అంటే దీనికి మనం ఇమాజినేట్ చేసుకోవాలి ఏదైనా చదివేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వివేకానంద స్వామి లేదా అబ్దుల్ కలాం ఇలా అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? వాళ్ళ యొక్క ఇమేజెస్ గుర్తొస్తాయి, దాంతోపాటు వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు మన భారతదేశానికి ఎంత గొప్ప పనులు చేశారో, ఎలా చేశారో అవి కూడా మనకు గుర్తొస్తాయి. అలాగే చదివిన తర్వాత మనం బుక్ మూసేసి ఇమాజిన్ చేసుకోవాలి ఇది ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి అని, ఒక స్టోరీ లాగానే లేదా ఒక చెంకింగ్ పద్ధతి ద్వారా, అంటే భాగాలుగా విడదీసుకోవాలి. అట్లా ఇమాజిన్ చేసుకోవడం. రైట్. అంటే చదివింది బాగా గుర్తు పెట్టుకున్నట్టు, రాసినట్టు అలా కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. పాయింట్స్ రాసుకోవాలి. తర్వాత ఓ మనకి అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్ అండ్ దాన్ని ఎందుకు చదువుతున్నాను, ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నామో ఇది ఏంటి అని ఆ లెసన్ని, ఆ కంటెంట్ని చదువుతామో అప్పుడు అది మనకి బాగా గుర్తుండిపోతుంది. బ్రెయిన్కి ఏంటంటే కంప్యూటర్ కాక మన కోడింగ్ ఎలానో మన బ్రెయిన్కి కూడా ఇమేజెస్తో రూపంలో కానీ లేదా ఏదైనా డయాగ్రామ్స్ వేసుకొని రాసినా కానీ అవి బాగా గుర్తుంటాయి. అబ్జర్వ్ చేసిన విషయాల్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది మనం. అది కూడా ఉపయోగపడుతుంది మెమరీ టెక్నిక్లో మనకి. కొంతమంది పిల్లలు అయితే ఏం చదవకపోయినా అలా చెప్పినప్పుడు అలా అబ్జర్వ్ చేస్తున్నట్టే సైలెంట్గా కనబడతారు. ఇంట్లో కూడా చదివినట్టు అనిపించరు, చక్కగా రాసేస్తూ ఉంటారు. అంటే ఈ అబ్జర్వేషన్ అనేది వెరీ పవర్ఫుల్. అబ్జర్వేషన్ అంటే అలర్ట్ గా వినడమే కదా మేడం? అంతే, అలర్ట్ గా వినడము. ఇప్పుడు ఒకరు ఏదన్నా చెప్తున్నారు అంటే ఎందుకు అనే క్వశ్చన్ కూడా వాళ్ళ మనసులో మెదులుతుంటుంది. ఇదేంటి, ఇది ఎందుకు, మళ్ళీ క్వశ్చన్ కూడా అడుగుతారు టీచర్ని, ఇది ఎలా అయితే ఎలాగా ఉంటుంది అని కూడా అడుగుతారు. లాస్ట్ థింగ్ యూ అండర్స్టాండ్. ఫస్ట్ ఏ కంటెంట్ చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఇది ఏ పర్పస్లో మనం ఎగ్జామ్ రాస్తున్నాం, ఇది ఫైనల్ ఎగ్జామా, దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది కంటెంట్కి. అంటే మనకి చాప్టర్స్ కూడా మనకి ఉన్నాయి కదా, ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అది కూడా సెగ్రిగేట్ చేశారు ప్రతి చోట, 10th ఇంటర్ మెడికల్ వాళ్ళకైనా సరే. అంటే కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, కంటెంట్ని అర్థం చేసుకొని ఎంత రాయాలి, ఎంత రాస్తే బాగుంటుంది. వావ్, వండర్ఫుల్ మేడం. ఏఐఓయు ఓవెల్ యాక్రనీమ్లోనే అన్ని అద్భుతంగా ఉన్నాయి. త్రిబుల్ ఆర్ 2 సార్లు సినిమా చూడాలి, 2 సార్లు త్రిబుల్ ఆర్ చూస్తే వాళ్ళకి మెమరీ మొత్తం వచ్చేస్తుంది. ఏఐఓయు ఓవెల్స్ యాక్రనీమ్లోనే మెమరీ టెక్నిక్స్ చెప్పారు. ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ 2 సార్లు చెప్పారు. అద్భుతం మేడం. సో ఇంకా మెమరీ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మేడం? అలా మనం ప్రతి దానికి యాక్రోనిమ్స్ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకునే దానికి, స్టూడెంట్ అంటే కూడా యాక్రోనిమ్ చెప్పచ్చు. STUD అంటే కూడా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే బదులు A to Z చెప్పుకుందాం ఒకసారి. A to Z యాక్రోనిమ్స్ పిల్లలకే వర్తించేలాగా, అంటే డిఫరెంట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎలా చేసుకోవాలని తెలియడం కోసం చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. మనం ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇలాగే డిజైన్ చేసేవాళ్ళం. మనం అయితే ట్రైనింగ్లో ఏం చెప్తామంటే ఎందుకు మర్చిపోతున్నాం, గుర్తుండట్లేదా అంటారు వాళ్ళు. ICR ఫార్ములా చెప్తాం, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రివిజన్. పాట గుర్తున్నదంటే ఈ 3 ఉన్నట్టు, ఏదైనా గుర్తు లేదంటే ఇది ఏదో మిస్ అయింది. ఇంట్రెస్ట్ ఉండి కాన్సన్ట్రేషన్ లేదా, 2 ఉండి రివిజన్ లేదా, పాట గుర్తున్నదంటే ఈ 3 పెడతారు ఫోకస్. సో ప్రతి యువత విద్యార్థి ICR ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రివిజన్ ఉంటే గుర్తుంటుంది. అది సింపుల్గా పట్టుకున్నారు చాలా మంది. అంటే ఇంకొకటి మెమరీ టెక్నిక్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్పేవాళ్ళం మనం. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. రామ్ అంటాం కదా, నా పేరు రామ్ కదా. 3R రీడ్, రివైజ్, రికలెక్ట్. సూపర్. అవును. సో ఈ త్రిబుల్-R అంటే నాకు కూడా గుర్తొచ్చింది. లాంగ్ బ్యాక్ టీచింగ్ చేసాం ఇవన్నీ. సో అలా చాలా అద్భుతంగా వినియోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. విఎస్ మేడం, మెమరీ గురించి A to Z ఏం చెప్తారు, యాక్రోనిమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పండి. ఇప్పుడు మీరన్నట్టు మీకు తగ్గట్టు చేసుకున్నారు. రామ్ అంటే మీకు నచ్చినట్టుగా చేసుకున్నారు. అంటే మన బ్రెయిన్ గుర్తుండాలి, ఏ విషయము ఎంత సులభంగా చెప్తే గుర్తుంటుంది అనేది మనం అలా చెప్పుకోవచ్చు. మన బ్రెయిన్ అంటేనే ఎన్నో న్యూరాన్స్ తోని న్యూరోపాత్స్ ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒక విషయాన్ని చదువుతూ ఉన్నాము, కొన్ని న్యూరాన్స్ కనెక్ట్ అవుతూ ఒక న్యూరోపాత్ని ఏర్పరిచి మనం ఒక బట్టల సెల్ఫ్లో బట్టలు నీట్గా సర్ది పెట్టినట్టు
మనం షర్ట్స్ కావాలంటే ఒక సెల్ఫ్, శారీస్ అంటే ఒక సెల్ఫ్, ఎట్లా ఉంటుందో మన బ్రెయిన్లో కూడా ప్రతి విషయాన్ని అలాగే గుర్తుపెట్టుకుంటుంది, స్టోరేజ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి నచ్చినట్టుగా మనకి అనుకూలంగా ఈజీగా ఉండేలాగా అది చెంకింగ్ పద్ధతి కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, స్టోరీ లాగా చెప్తే గుర్తుంటుందని ఇలా రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు. అది పిల్లలకి వాళ్ళ బ్రెయిన్కి అనుకూలంగా వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలు ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఏది గుర్తుంటుందో వాళ్ళకి ఇష్టమైన దాన్ని దీనిలో అప్లై చేయాలి. ఏ విధానం అనుసరిస్తే నాకు గుర్తుంటుంది, డయాగ్రామ్స్ వేసుకుంటే గుర్తుంటుందా, నిమోనిక్స్ వల్ల గుర్తుంటుందా, ఆక్రోనిమ్స్ చేసుకుంటే గుర్తుంటుందా, ఇలా అనమాట. దీంట్లో మనం A to Z అనుకుందాం. ఏ ఫర్ అటెన్షన్, శ్రద్ధ ఉండాలి. ముందు కూర్చున్నాడు అంటే శ్రద్ధ ఉండాలి. ఈ 1 hour నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏ జరిగినా ఏ ఫ్రెండ్ వచ్చినా ఓ సినిమాకి వెళ్దామన్నా, అరే ఇది చదివిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు డిస్టర్బెన్సెస్ బయట నుంచి లేవు మేడం, పక్కకే ఉన్నాయి, చేతుల్లోనే ఉన్నాయి. అందుకనే మన రూమ్ లోకి మొబైల్ అనేది ఎంటర్ కాకుండా చూసుకోవడం. చదివే యువత మొబైల్ ని దూరం పెట్టి చదవాలి. లేదు నాకు ఇంటర్నెట్ కావాలి, నేను చూసుకోవాలంటే స్ట్రిక్ట్ గా ఉండాలి ఆ విషయంలో కూడా. ఏదైతే నువ్వు రీసెర్చ్ చేసి అవుతున్నావో, కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా డైవర్ట్ అవ్వకుండా అవి ఆఫ్ చేసేస్తే సరి. నెట్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం క్రోమ్ వాడుకోవచ్చు. ఇంకా అటెన్షన్ ఉండాలి. బీ ఫర్ బ్రీత్, అంటే నేను తీసుకునే ఎక్రోనిమ్ అంటే బ్రీత్. ఎప్పుడైతే మనం బ్రీత్ మీద కంట్రోల్ మనకు ఉంటుందో, బాగా గాలి పీల్చుకొని వదలడం వల్ల మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఇది కూడా మెమరీకి ఒక రీజన్. అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కంటెంట్ తగ్గినప్పుడే మర్చిపోతాం మనం. డీప్ బ్రీదింగ్ తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు మనకి పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, బయటకు వచ్చిన తర్వాత అబ్బా గుర్తొచ్చింది, నాకు అక్కడ గుర్తులేదు, నార్మల్ అయింది బ్రీత్, అది నార్మల్ అయింది. అక్కడ టెన్షన్ ఉంది, యాంగ్జైటీ ఉంది, టెన్షన్ లో బ్రెయిన్ కి ఆక్సిజన్ అందదు, అంటే బ్రెత్ సరిగా తీసుకోరు. అది అందుకని బ్రీత్ మీద బాగా కాన్సన్ట్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం. అవును, తప్పకుండా చేయాలి. ఎగ్జామ్ డీప్ బ్రీదింగ్ తీసుకుంటే డైలీ చేస్తే ఇంకా హ్యాపీ, హెల్తీగా కూడా ఉంటారు. చదువుకునేటప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా కూడా ఇది చేయొచ్చు. రైట్. అటెన్షన్ అండ్ బ్రెత్. సి ఫర్ కాన్సన్ట్రేషన్. ఖచ్చితంగా మనం చదివే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఎన్నో డైవర్షన్స్ ఉంటాయి మేడం, కాన్సన్ట్రేషన్తో చదవడానికి ఏం చేయాలంటారు? అప్పటికప్పుడు మన మైండ్ని ట్రైన్ చేసుకోవాలి. బ్రెయిన్ అని ఇంతసేపు చదువుతాను, ఇది జరిగే వరకు నేను ఇక్కడ నుంచి లేవను. ఇప్పుడు 9th 10th వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్ అవర్స్ అని చదివితేనే ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది కదా. ముందు ఆలోచించుకోవాలి, నేను ఇది చదవకుండా లేస్తే నెక్స్ట్ నాకేంటి, ఆ తర్వాత నేను ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి కష్టపడి సరిగ్గా రాయక, ఆ తర్వాత టీచర్ తిట్టే తిట్లు, లేకపోతే ఫ్రెండ్స్లో మనకు కూడా ఒక ఇమేజ్ ఉంటుంది కదా, నేను అందరిలో ఫస్ట్ రావాలని ఒక కోరిక ఉంటుంది కదా. కాన్సిక్వెన్సెస్ ఏంటి చూసుకోవాలి. ఓకే, కాన్సిక్వెన్సెస్ అని గుర్తు తెచ్చుకుంటే కాన్సన్ట్రేషన్ లేకపోతే నాకు ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా కుదురుతుంది కాన్సన్ట్రేషన్. వావ్, వండర్ఫుల్. డెడికేషన్, డిటర్మినేషన్, శ్రద్ధ ఉండాల్సిందే. అంకిత భావంతో చదవాలి. ఏది పనైనా సరే, మన చదువు అయినా సరే. అంటే దాని రిజల్ట్ ఏంటి అని మనం ఆలోచించవద్దు. నేను ఇది చదువుతున్నాను, ఈ రోజు ఈ నాలెడ్జ్ ఇంకో రోజుకనే ఉపయోగపడుతుంది, అలా చదువుకోవాలి. అంకిత భావం ఉండాలి, డెడికేషన్. ఇప్పుడు చదివిన నాలెడ్జ్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక క్లాస్ది ఇంకో క్లాస్కు ఇంప్రూవైజ్డ్ లెసన్సే కదా వస్తాయి కదా మేడం. సో యూత్ అంటే అది చదివింది ఎప్పుడైనా ఎక్కడైనా అప్లికబుల్ చేసి నాలెడ్జ్ ఎప్పుడు వృధా అవ్వదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ రాదేమో, నాకు మార్క్స్ 100% వస్తాయా అక్కర్లేదు, నువ్వు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి చక్కగా చదివితే చాలు. ఇది ఇంపార్టెంట్ మేడం. ఇంకోటి, అర్థం చేసుకున్న కంటెంట్ రాస్తే మార్కులు రావంటారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా మగ్గప్ చేసినట్టు రాస్తేనే ఎక్కువ మార్కులు ఇస్తారు అంటారు. లేదు, దాంట్లో మనం కీవర్డ్స్ ఏంటో చూసుకొని దాన్ని ఇంపార్టెంట్, దాన్ని ప్రయారిటైజ్ చేసి రాయాలి. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. అండర్స్టాండ్ చేసుకున్నదే రాయాలి, కానీ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవిని కరెక్ట్ గా యూజ్ చేయాలి. దానివల్ల ఇది అల్టిమేట్ పాయింట్. దిద్దే వాళ్ళు కూడా ముందు అవే చూస్తారు, కీవర్డ్స్ ఉన్నాయా చూస్తారు అంతే. మొత్తం చదవాలంటే అయ్యే పని కాదు కదా. డెడికేషన్. ఈ ఫర్ ఎక్సర్సైజ్. ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, ముఖ్యంగా పిల్లలు ఎక్సర్సైజ్ చేయాలి. దానివల్ల శారీరకంగాను మానసికంగాను వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే మీ పిల్లాడు ఎక్సర్సైజ్ చేస్తాడో, డైలీ ఎక్సర్సైజ్ చేస్తాడో, మెమరీ పవర్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఆరోగ్యం. గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడంగానే అద్భుతంగా షార్ప్. వాడు కూర్చొని చదివాడంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే అయిపోయినాయి కదా, ఫోన్ లోనే. ఈవెన్ గేమ్స్ ఆడాలన్నా ఫోన్ లోనే ఆడుతున్నారు. అవును, శారీరకంగా శ్రమ పడాలి, ఆడుకోవాలి. ఓకే, ఎక్సర్సైజ్ చేయాలి. శరీర శ్రమ రోజు కొద్దిసేపు ఉండాలి.
ఇంతకుముందు సైకిల్స్ మీద వెళ్ళేవారు, అదన్నా ఎక్సర్సైజ్ అయ్యేది. అది కూడా ఎక్సర్సైజ్ అయ్యేది. ఇప్పుడు బైక్ కార్లలో వెళ్తున్నారు, బస్సులలో వెళ్తున్నారు, ఆ ఎక్సర్సైజ్ మిస్ అయిపోయింది. అవును. సో ప్రతిరోజు కొద్దిసేపు ఏదో రకమైన ఎక్సర్సైజ్, ఏదో రకం చిన్నదో పెద్దదో ఎక్సర్సైజ్ చేయాలి. టైం ఉన్నప్పుడల్లా ప్లే గ్రౌండ్కి వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి. అందరూ కలిసి ఆడటం వల్ల కూడా వాళ్ళకి సోషలైజేషన్ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. అన్నిటికీ రీజన్ మళ్ళీ మెమరీనే. నువ్వు ఎంత సంతోషంగా ఉండి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే దాన్ని బట్టి కూడా మన మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది. రైట్. హ్యాపీనెస్, హెల్త్ కూడా మెమరీని బూస్ట్ చేస్తుంది. ఎస్, అవును. వావ్. ఇంకా ఫర్ మనం ఫోకస్ అన్నాం కదా, ఫోకస్ కాకుండా ఇప్పుడు ఫుడ్ తీసుకుందాం. ఓకే, ఆల్రెడీ కాన్సంట్రేషన్ వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఫుడ్ ఇంపార్టెంట్. ఆ ఫుడ్లో కూడా మనం అన్ని బాదం, ఆక్రోట్స్, అది బ్రెయిన్ ఆకారంలోనే ఉంటుంది, బ్రెయిన్కి బాగా బూస్టప్ ఇస్తుంది అనమాట ఆక్రోట్స్ అనేవి. అక్రోట్, అది బ్రెయిన్ షేప్ లోనే ఉంటది. బ్రకోలీ, ఇలా మనం B12 సంబంధించిన ఫుడ్ కూడా అన్ని తినడం వల్ల, చీజు, పాలు, పెరుగు, వీటి వల్ల కూడా ఫుడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ చక్కగా తింటే మనం ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఎక్కువ డైజెషన్ అవని పదార్థాలు తినకుండా ఆ వీక్ లేదా ఆ మంత్ అంతా ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకొని. కొంతమంది పిల్లలు పెరుగు, మిల్క్, కర్డ్ తీసుకోరు మేడం, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు. తీసుకోకపోయినా పర్వాలేదు, ఓకే కదా, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళ తత్వాన్ని మళ్ళీ ఇది విన్నారు కదా బాగుంటదని మాత్రం స్టార్ట్ చేయదు. అక్కర్లేదు. వాళ్ళు ఏం తీసుకుంటున్నారో అదే వెజిటేరియన్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్. లీఫీ వెజిటబుల్స్ లోనే బ్రకోలీలో ఉన్నాయి, B12 ఉన్న ఆకుకూరలు అన్నిట్లోనే మనకు దొరుకుతాయి. రైట్. ఎస్ మేడం. లైట్ ఫుడ్, హెవీగా కాకుండా. అసలు పిల్లలు పొద్దున వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లేదా అసలు ఎగ్జామ్ ఉన్న రోజు తినాలి, కానీ ఫోర్స్ఫుల్ గా షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి. నార్మల్ గా హెల్దీది తీసుకోవాలి. ఏదైనా హెల్దీ ఫుడ్, ఏదైనా ఫ్రూట్స్ తినెళ్ళొచ్చు ఎగ్జామ్ టైంలో. అది తిన్నప్పుడే మంచి ఆక్సిజన్ కంటెంట్ అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ యువతకు, విద్యార్థులకు. ఎగ్జామ్ టైంలోనే మార్నింగ్ కంపల్సరీ తినే వెళ్ళాలి. వావ్. హడావుడిగా వెళ్ళినప్పుడు లోపల ఆకలిస్తుంది, రాయాలంటే ఏం రాస్తారు? అది అందదుగా. ఇది విని మా వారు ఒకసారి మా పాపకి ఒక్కటే ఇడ్లీ పెట్టి పంపించారు. ఓకే. ఎగ్జామ్ రాస్తుందో ఆకలి అవుతుంది, ఎలా రాస్తుంది ఎగ్జామ్? ఎన్ని పడితే వాళ్ళ తినే మిగతాహారం అది తినే దాన్ని బట్టి వాళ్ళ రోజు వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా, 4 ఇడ్లీ 5 ఇడ్లీ ఎంత తింటే అంత, కొంచెం కడుపు ఖాళీగా హెవీగా కాకుండా చూసుకోవాలి, లైట్ గా. ఓకే, వండర్ఫుల్. ఫుడ్, బ్రేక్ఫాస్ట్ మేడం, పిల్లలకి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అయినా ఖచ్చితంగా తినాలి. కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, చాలా మంది పిల్లలు లేట్గా లేచి హడావిడి. యువత కూడా అది స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేస్తూ ఉంటారు. మనకి నైట్ అంతా మనం తినకుండా ఎప్పుడో 8కో 9కో తిని ఉంటాము, అంటే 12 అవర్స్ గ్యాప్ వచ్చింది కదా, తప్పకుండా ఫుడ్ తినే వెళ్ళాలి. ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామో దానివల్ల ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చిరాకు రాదు. మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఆకలి మీద ఉన్నప్పుడు త్వరగా చిరాకు పడిపోతాం. అదే చక్కగా హాయిగా నచ్చిన ఫుడ్ తిన్నాము, ఆరాంగా కూర్చున్నాము, చిరాకు పెడితే అప్పుడు పడతామా? ఎవరు ఎంత చిరాకు పెట్టినా ఏం పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. సో పొద్దున్న కంపల్సరీ విద్యార్థులు, యువత బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎగ్జామ్ టైంలో అసలు స్కిప్ చేయకూడదు. దానివల్ల వాళ్ళ యొక్క ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు చక్కగా మంచి ఇష్టమైన ఫుడ్, టేస్టీ ఫుడ్ తినాలి. అలా అని అనారోగ్యం కాకుండా చూసుకోవాలి. మంచి టేస్టీ అంటే తిన్నది కూడా. ఆ ఇడ్లీ కూడా ఒక పత్రిజీ చెప్తారు మేడం, ఇడ్లీ తిన్నా ఒక 7 స్టార్ ఇడ్లీ చేసుకొని తినండి అంటారు. అట్లా వండర్ఫుల్ ఫుడ్. నెక్స్ట్ జీ ఒక గోల్ పెట్టుకోవాలి. రోజుకి నేను ఇంత కంప్లీట్ చేస్తాను, నా స్టడీలో ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను. ఈజీనే కదా, మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే ఈ రోజుకి ఒక వీక్ అంతా ఓ సైన్స్, ఒక వీక్ అంతా మ్యాథమెటిక్స్, సింపుల్. మనకి సంవత్సరం అంతా ఉంది టైం, ఆడుతూ పడుతూ చదువుకోవచ్చు. ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఇబ్బంది లేదు కదా. ఇంకోటి ఇప్పుడు స్టడీ అవర్స్ పెట్టారు కాబట్టి ఆ స్టడీ అవర్ లో చదివేస్తే అసలు ఇంకా ఇబ్బందే ఉండదు. తర్వాత ఆడుకోవచ్చు, నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. స్కూల్, హై స్కూల్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. కొన్ని కాలేజెస్ లో అయితే మార్నింగ్ అంతా క్లాసెస్, ఆఫ్టర్నూన్ అంతా రీడింగ్. దాంతో పాటు కొంచెం ఆటలు కూడా యాడ్ చేస్తే వాళ్ళకి అదే మిస్ అవుతుంది. ఇంటర్మీడియట్ లో 10th వరకు ఉంటున్నాయి కానీ 10th నుంచి 10th ఇంటర్ వాళ్ళకు కూడా వచ్చే నష్టం ఏం లేదు. వీక్లీ ట్వైస్ పెట్టొచ్చు వాళ్ళకి ఆటలు, వీక్లీ ట్వైస్. ఓకే, కాలేజీకి మనం ఇప్పుడు సజెస్ట్ చేయడం ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పలేం కానీ మనం విద్యార్థులు మాత్రం అయితే మీకు హాలిడే దొరికినప్పుడు, సండే ఉన్నప్పుడు ఆడుకోండి అని చెప్తున్నాం. వండర్ఫుల్.
ఇక వాళ్ళ షెడ్యూల్ని మనం అదే అంటే ఇప్పుడు స్టడీ వల్ల చదువుకొని వస్తే ఇంటి దగ్గర ఆడుకోండి అయిపోయి. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫోకస్గా చదివినప్పుడు ఇంకా ఇంటికి వస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. అవును, వండర్ఫుల్ మేడం. జీ ఫర్ గోల్, ఏ రోజు ఆ రోజు, వీక్లీ గోల్, మంత్లీ గోల్ ఉండాలి. హెచ్ ఫర్ హ్యాబిట్, మన డైలీ మన హ్యాబిట్స్ ఏంటి, మన అలవాట్ల వల్లనే మన యొక్క చదువుతో పాటు స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా హ్యాపీగా మెమరీ అనేది అక్కడ హ్యాపీగా ఉంటుంది. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇప్పుడు తెల్లారి ఎగ్జామ్ ఉంది, ఈ రోజు నైట్ నేను సినిమా చూసేస్తాను, నాకేం కాదు అనే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు కాదు, తెల్లారి వెళ్ళి నిద్రపోతాడు అక్కడ ఎగ్జామ్ హాల్లో. చదివి నీకు గుర్తురాదు, ఈ మూవీ గుర్తొస్తుంది అక్కడ. మన హ్యాబిట్స్ కొంతకాలం వరకు ఖచ్చితంగా ఆ మంత్ వరకు ఒక స్కెడ్యూల్ వేసుకొని అదే ఫాలో అవ్వాలి. ప్రతిరోజు చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి పాటలు వింటూ చదువుతూ ఉంటారు మేడం, డిస్టర్బ్ అవుతుంది అంటారా? లిరిక్స్ లేకుండా ఓకే, మీరు ఇందాక అన్నట్టు సూది మ్యూజిక్ పెట్టుకుంటే హ్యాపీగా చదువుకోవచ్చు. అది ఒక మంచి హ్యాబిట్. అదే హ్యాబిట్, మ్యూజిక్, స్లైట్ మ్యూజిక్. దీని మీద రీసెర్చ్ కూడా చేసాం, మనం స్కూల్ కూడా రన్ చేసాం ఇలాగే. ఇన్స్టిట్యూషన్లో, స్కూల్లో మనం ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ సూదింగ్ మ్యూజిక్ పెట్టుకుంటూ క్లాస్ చెప్పాం. అవును, దానివల్ల మన సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంటుంది కదా. బయట ఎలా ఉన్నా మనం లోపలంతా రిలాక్స్ అవుతాం ఇంటర్నల్ గా. సో లిజనింగ్ మ్యూజిక్ ఈజ్ ఏ వండర్ఫుల్ హ్యాబిట్. లిరిక్స్ లేకుండా మీరు అన్న మ్యూజిక్ హ్యాపీ. ఇన్స్ట్రుమెంటల్ ఆర్ ఫ్లూట్, తబలా ఇలాంటివి. అవును, వావ్. స్పెషల్ గా మీరు అన్నట్టు రీడింగ్ కోసం కూడా మ్యూజిక్స్ ఉన్నాయి. మెమరీ అది లైట్ గా పెట్టేసుకొని చదవడం కూడా ఇంపార్టెంట్. ఇది లాంగ్ బ్యాక్ నేను 90s లో చదివాను మేడం. అసలు ఆ మ్యూజిక్ బుక్ చదివిన తర్వాతనే నేను ట్రైనింగ్ వైపుకి వచ్చాను. అనిల్ బాపన, రాజ్ బాప్న ఏమో స్టడీ టెక్నిక్స్ గురించి చెప్పారు. అనిల్ బాప్న ఏమో మ్యూజిక్ గురించి. 90s లో సిఎస్ఆర్ మ్యాగజైన్లో చదివాను నేను. అందులో ఏమని ఇచ్చారు, ఫ్యూచర్లో మ్యూజిక్ విల్ లీడ్ ద వరల్డ్ అని. ఎక్కడ మీరు ఈవెన్ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు మ్యూజిక్ వినబోతున్నారు, మ్యూజిక్ ఇంత ఇదవుతుందని 90s లో చదివాను. ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం మ్యూజిక్ విన్నప్పుడు మన మనసు కూడా ఆహ్లాదభరితంగా ఉంటుంది కదా, చాలా బ్రెయిన్ కామ్ అయిపోతుంది. ఎస్ మేడం. స్కూల్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏర్పాటు చేయడం వల్ల తొందరగా ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉండడం మనం గమనించాం. పిల్లలు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఐ ఇందా చెప్పుకున్నట్టు ఇమాజినేషన్. ఇంకొక మాట చెప్పాలంటే ఇంటెలిజెన్స్. మన యొక్క ఈ మెమరీకి, జ్ఞాపశక్తికి మేధోశక్తిని కూడా యాడ్ చేయాలి. అంటే ఎంతసేపటికి బుక్లో ఏముందో అదే చదువుతూ పోకుండా ఇంకొంచెం మన తెలివితేటలు కూడా అదే డయాగ్రామ్స్ వేసుకొని చదువుకుందాం అనుకున్నాం కదా. అలా ఇప్పుడు మనకి ఫోన్ ఉంది, 1G 2G 3G అన్నీ ఎలా వచ్చాయి, పాత దాంట్లో నుంచి కంటెంట్ తీసుకొని కొత్తది ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యాం, 5G వరకు వచ్చాం. అలాగే పిల్లలు కూడా. ఎస్ మేడం. ఇప్పుడు పిల్లలకు అందరికీ తెలియాల్సింది, ఇప్పుడు వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, తను బుద్ధి వికాసం ఉపయోగించే తన అడ్డంకులను తొలగించుకున్నాడు. తన బుద్ధిని వాడాడు కదా. పెన్ను ఇరిగిపోయినప్పుడు బుద్ధి వాడాడు, బాడీతో పైకి తమ్ముళ్లాగా పరిగెట్టలేనప్పుడు వాడాడు. తల్లిదండ్రుల చుట్టూ తిరిగి కాబట్టి గణపతి పాప నుండి తీసుకొని మీరు దాన్ని ఎలా రాస్తారు, ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ బుద్ధిని వాడాలి అంటున్నారు మీరు. వావ్, అల్టిమేట్ సజెషన్ మేడం. వండర్ఫుల్. నెక్స్ట్ జే మేడం. జుడిషియస్ టెక్నిక్స్ అని. మనం ఏదైతే చదువుతుంటామో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. అది అర్థం కాలేదు, టీచర్స్ ద్వారా తీసుకోవచ్చు. టీచర్స్ ద్వారా మళ్ళీ చెప్పించుకొని, లేకపోతే నెట్ ద్వారా అవైలబుల్ లేరు, టీచర్ చెప్పింది అర్థం కాలేదు, టీచర్ లేరు, ఉన్నాయి కదా ఇప్పుడు మనకు అన్ని. గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ మాత ఉంది, అడగచ్చు. జై గూగుల్ మాత అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అవును, వండర్ఫుల్ మేడం. సో ఏ టు జే వరకు చెప్పారు మీరు. సో మిగతా విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు చివరగా మన యూత్కి, విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? మనకి ఎగ్జామ్స్ అప్పుడనే కాకుండా, హడావుడిగా కాకుండా, ముందు నుంచైనా ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడో ఒకసారి మూవీస్కి వెళ్ళడం, రావడం, లేకపోతే స్నేహితులతో తిరగడం అవన్నీ పక్కన పెడితే రెగ్యులర్గా చేయాల్సింది మంచి నిద్రపోవాలి. గుర్తుండాలంటే కూడా చక్కని నిద్ర కావాలి, చక్కని ఆహారం కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వీలైతే మనం మెడిటేషన్ చేయాలి. వీలైతే కాదు, మెడిటేషన్ చేస్తే ఇంకా హ్యాపీ. మెడిటేషన్ పవర్ వల్ల మన బ్రెయిన్, బాడీ అన్నీ ఒకే దిశలో పనిచేస్తాయి అన్నమాట. అంటే మైండ్, బాడీ, ఎనర్జీ, మన ఎనర్జీస్ అన్నీ సోల్తో సహా అన్నీ ఒకే లెవెల్లో పనిచేసి మనకు ఆ విషయాల్ని మర్చిపోకుండా చేస్తాయి. వావ్, సైకాలజిస్ట్గా మెడిటేషన్ గురించి చెప్పడం
చాలా చాలా గ్రేట్ పాయింట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ మెమరీ అండ్ యాక్రనిమ్. జ్ఞాపక శక్తి అందరికీ ఉంటుంది. వీఆర్ బర్న్ మెమరీ విజార్డ్స్. కొంతమందే కాదు, వారు ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకున్నారు అనేదే మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. ఒక సైకాలజిస్ట్గా వారు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. మీకు ఎందుకు గుర్తుండట్లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు, దీనికన్నా వేరేది ఇంట్రెస్ట్. క్రికెట్లో అన్నీ గుర్తుంటున్నాయి, ఎప్పుడెప్పుడో జరిగింది, ఎవరు విన్ అయ్యారు, ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఏ సినిమాలో ఏ హీరో. పాట చెప్తే హీరో చెప్తాం మనం, హీరో చెప్తే పాటలు చెప్తాం మనం. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉంది. సేమ్ ఇంట్రెస్ట్ చదువులో ఉండడంతో పాటుగా త్రిబుల్ ఆర్ 2 యాక్రనిమ్స్ చెప్పబడ్డాయి. దీన్ని రిపీట్ చేసుకొని విని దీన్ని రాసుకొని ప్రాక్టీస్ చేయాలని మీకు విన్నపం. తర్వాత AEIOU ఓవెల్స్ అంటాం కదా, ఆ యాక్రనీమ్లో కూడా లాంగ్ టర్మ్ మెమరీకి కావాల్సిన టిప్స్ ఇచ్చారు మేడం గారు. ఆ తర్వాత A to ఈరోజు J వరకు కూడా అద్భుతమైన యాక్రనీమ్లో మెమరీని పెంచుకోవడానికి ఇచ్చారు. చివరగా వారి మెసేజ్లో చక్కగా నిద్రపోవాలి, ఆటలు ఆడాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ ఈజ్ మస్ట్, అండ్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ధ్యానం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి మన ధ్యాన యువ చాలామంది ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతంగా ఎదిగిన వాళ్ళని మనం ఇదే ఇంటర్వ్యూలో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఈరోజు నుంచి మీరు ఏ మెమరీ టెక్నిక్ని ఎక్కువ వాడతారు. ఇంకా మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే క్వశ్చన్స్ పెట్టండి, అందులో మేడం గారి ద్వారా ఆన్సర్స్ ఇవ్వబడుతుంది మీ కామెంట్ బాక్స్ ద్వారా. సో ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.